హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ డైమండ్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఇంటిగ్రేటెడ్ టికెట్ ఆఫీస్, కొత్త జూ లోగో, డైమండ్ జూబ్లీ పైలాన్, కొత్త ఈ రోడ్లు, ఈ సైకిల్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కపుచిన్ మంకీ మొదటిసారిగా 2 తెల్ల పులుల పిల్లలను ఎన్క్లోజర్ లోకి వదిలారు. దాతలు, జూ సిబ్బందిని మంత్రి సన్మానించారు. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వన్యప్రాణులను సంరక్షిస్తానని, వాటి సంరక్షణను మద్దతిస్తాను. వృద్ధి కొరకు గుర్తింపు పొందడం జరిగింది. సో ఈ జూలో ఇప్పుడు ఈ సంవత్సరం మనం టేకప్ చేసిన తర్వాత BOVs కానీ సఫారీ కానీ అక్వేరియం కూడా మనం ఇంటిగ్రేటెడ్ 160 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. 1963లో ఈ యొక్క జూ పార్క్ స్టార్ట్ అయింది. ఈ 60 సంవత్సరాలలో దాదాపు చాలా మంది విజిట్ చేసి సంవత్సరానికి ఒక 30 lakhs పీపుల్ మరి ప్రజలు మరి అందరు కూడా చూడడానికి వస్తారు. ఇక్కడ పిల్లలు మరి వచ్చి ఎంజాయ్ చేస్తారు. జూ పార్క్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ 60వ సంవత్సరంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలా మార్పులు తీసుకొచ్చి స్లో మూవ్ అయ్యే వ్యాన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి వైట్ టైగర్ కానీ ఈ విధంగా తీసుకొచ్చి పెట్టడం మూలంగా ఈ యొక్క జంతు ప్రేమికులకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. ఇప్పటికే భారతదేశంలో ఇది 3వ స్థానంలో ఉన్నటువంటి జూ పార్కు ఇంకా అంతర్జాతీయంగా కూడా పేరు సంపాదించాలని మా జూ సంబంధించినటువంటి అధికారులు PCC గారు మరి అందరూ కూడా లోకేష్ జైస్వాల్ గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. జంతువులను అడాప్ట్ చేసుకొని డబ్బులు ఇస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. 1963లో ఈ యొక్క జూ పార్క్ స్టార్ట్ అయింది. ఈ 60 సంవత్సరాలలో